ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు 147 కీర్తన ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ కీర్తన ఎంతో మంచి కీర్తన. ప్రారంభంలో ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రము లేక హల్లెలూయా అనే పదంతో ఈ యొక్క కీర్తన ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, ఆయనకు స్తోత్రము చేయుట మంచిది అనే మాటలు ఇక్కడ ఉంటాయి. దేవునికి స్తోత్రము స్తుతియు గానము చేయుట మంచిది. ఆయన చేసిన మేలను బట్టి, నీ జీవితంలోన ఆయన చేసిన ఉపకారములను బట్టి దేవునికి స్తోత్రము చేయటం మంచిది. ఈ భయంకర పరిస్థితుల్లో మనలను, మన కుటుంబాలను ప్రభువు మనలను కాస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రము చేయటం మంచిది. స్తోత్రము చేయని వారు ఎవరైతే ఉన్నారో, స్తోత్రము చెల్లించని హృదయం ఏదైతే ఉందో అది మంచిది కాదు. ఈ సమయమైనా మనం మారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే అది మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఇక్కడ ఉంది, యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు ఆయనే. కట్టువాడు ఆయన, కట్టగలుగు సామర్థ్యము, కట్టాలి అనే ఆలోచన ప్రభువే కలుగు చేస్తాడు. దాన్ని పూర్తి చేయు సామర్థ్యం కూడా ప్రభువే మనకి ఇవ్వాలి. అందుకనే యెరూషలేము కట్టువాడు యెహోవాయే. నేడు మనము కల్వరి చర్చిని కడుతూ ఉన్నాము. ఆ ఆలోచన ప్రభువే దయచేశాడు. ఇలాంటి సమయంలో, ఇలాంటి కష్ట సమయంలో దానిని కొనసాగించుటకు సామర్థ్యం కూడా ప్రభువే దయచేయాలి. ఎవరికి సరైన పనులు లేవు, మరి అనేక ఆర్థిక పరిస్థితులు ప్రతి కుటుంబాన్ని ఉన్నాయి. దేవుని సేవకుల పరిస్థితి ఇంకా కష్టంగా ఉంది. మరి మందిరాలు జరగడం లేదు, మరి సేవకులను పోషించేవారు లేరు. ఇలాంటి టైంలో దేవుని మందిరము కట్టాలి అనే ఆలోచన, అలాగే దానిని పూర్తి చేయగలిగే సామర్థ్యం కూడా ప్రభువే ఇవ్వాలి. అందుకనే మందిరము కట్టువాడు యెహోవాయే, దేవుడే మరి మందిరాన్ని కట్టాలి, దాన్ని పూర్తి చేయాలి దేవుడే. ఆ సామర్థ్యము దేవుడే మనకు దయచేయాలి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఈ వారంలో దేవుని యొక్క మందిరము యొక్క స్లాబ్ వేయబడుతోంది. మీరు ప్రార్థన చేయండి. దాన్ని కట్టేవాడు ప్రభువు, ఆ ఆలోచన ఇచ్చింది ప్రభు. ఇలాంటి కష్ట సమయంలో అది కట్టగలిగే సామర్థ్యము ప్రభు ఇస్తాడు. ప్రభు అనుగ్రహించువాడై ఉన్నాడు, ప్రభు సకలము చేయువాడై ఉన్నాడు, ప్రభు కట్టువాడై ఉన్నాడు. ప్రార్థన చేయండి. అక్కడ ఉంది, చెదరిపోయిన వారిని పోగు చేయువాడు ఆయనే. నేడు ఆయన పోగు చేస్తున్నాడని అనుకుంటున్నాను. గొర్రెలను ఒక ప్రక్క, మేకలను ఒక ప్రక్కకి పోగు చేస్తున్నాడు. పొట్టును ఒక పక్కకి, గింజలను ఒక పక్కకి పోగు చేస్తున్నాడు. పాపం చేత దేవుని నుండి దూరమైపోయిన ప్రతి మానవాళిని పోగు చేస్తున్నాడు. రెండని పిలుస్తూ ఉన్నాడు. మందిరాలు సరిగా నడవడం లేదు, ఆలయాలు సరిగా తెరవబడడం లేదు. కానీ ఎంత సంతోషకరమైన వార్త ఏంటంటే, అనేకులు తమ వ్యసనములను మానుకుంటున్నారు. అనేకులు తమ జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకుంటున్నారు. దేవుని నుండి దూరమైపోయిన అనేకులు వారి పాపములను ఒప్పుకొని తిరిగి వస్తున్నారు. అలా తిరిగి వచ్చిన గుంపులో నీవు ఉన్నావు ఇప్పటికే అని అనుకుంటున్నాను. నీవు ఉన్నావని అనుకుంటున్నాను. నీవు తిరిగి వచ్చిన గుంపులో ఉండాలి, సమకూర్చబడిన గుంపులో ఉండాలి. గొర్రెలు ఒక ప్రక్కకు, మేకలు ఒక ప్రక్కకు చేర్చబడ్డాయి కదా, గొర్రెల గుంపులో నీవు ఉండాలి.
నువ్వు కూడా సమకూర్చబడ్డావా? నీ పాపం నుండి, నీ అతిక్రమం నుండి దేవునికి దూరం అయిపోయిన నీవు సమకూర్చబడ్డావని నమ్ముతున్నాను. నువ్వు ప్రభు వైపు త్రిప్పబడాలి. అది ఎంతో సంతోషం, అది మంచిది, నీకు మంచిది. ఈ టైంలో నీవు ప్రభు వైపు త్రిప్పబడుట ఎంతో మంచిది, ఎంతో మంచిది. అక్కడ ఉంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈ గొప్ప దేవుడు చేస్తున్న పని చూడండి. గాయపడిన గుండెను ఒక చేతితో, తన మృదువైన చేతితో పట్టుకున్నాడట. ఎవరి హృదయం అయితే గాయపడిందో, ఏ గుండె అయితే బాధలో ఉందో, ఏ గుండె అయితే కన్నీళ్ళలో ఉందో, తన మృదువైన చేతులతో ఆ గుండెను పట్టుకున్నాడంట. మరొక చేతితో, తన బలమైన చేతులతో, మరొక చేతితో నక్షత్రములను పట్టుకున్నాడట. ఈ సృష్టిని పట్టుకున్నాడట. ఈ సృష్టిని పట్టుకోగలిగిన దేవుడు, అంత సామర్థ్యం కలిగినటువంటి బలమైన దేవుడు మన గుండెలో ఉన్న కన్నీళ్లను కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. మృదువైన చేతులతో గాయపడిన నీ గుండెను ముడుతూ ఉన్నాడు ఈరోజు. ఎంత గొప్ప విషయం ఇది. మృదువైన నీ గుండె కొరకు ఆలోచిస్తున్నాడు. బాధలో ఉన్న నీ హృదయం కొరకు ఆలోచిస్తున్నాడు. దుఃఖంలో ఉన్న నీ కొరకు ఆలోచిస్తున్నాడు. తన హస్తమును చాచి మృదువైన చేతితో నీ గాయాలు కడుతున్నాడు. ఒక ప్రక్క సృష్టినే తన చేతితో పట్టుకున్న గొప్ప శక్తివంతుడైన దేవుడు మట్టి ఘటమైన నీ కన్నీళ్ళ కొరకు, బాధలో ఉన్న నీ హృదయం కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు కదా. ఈ మంచి దేవునికి స్తుతి చేయుట, స్తోత్రము చేయుట మంచిది, మంచిది. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేల కూలుస్తాడు. కృతజ్ఞతతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు. పశువులకును అరచుపిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఈ విషయంలో ప్రభు సృష్టిని చేయడమే కాదు, ఈ సృష్టి నడుచుటకు తన పని తాను చేస్తున్నాడు. ఆఖరికి అరచు పిల్ల కాకుల గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. భూమి కొరకు గడ్డిని ఆయన ఒక పని కలిగి ఉన్నాడు. సృష్టిని సృజించి, జంతువులను, జీవరాశులను సృజించి ఆయన విడిచిపెట్టేలేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కొరకు ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా నీ కొరకు మరి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. నీ కొరకు సమస్తము సమకూర్చాలని, భూమిని ఫలవంతంగా చేయాలని, నిన్ను పోషించాలని ఆయన తృష్ణ కలిగి ఉన్నాడు. నేను ప్రకటించుచున్న యేసు నీ కొరకు ఆలోచిస్తున్నాడు, నీ కొరకు ఆలోచిస్తున్నాడు. ఎంత సంతోషం కదా. సృష్టిని చేసేసి విడిచిపెట్టేయలేదు, ఆయన నీ కొరకు ఆలోచిస్తున్నాడు. గుర్రము బలమందు ఆయన సంతోషించడు, నరుల కాలిత్త సమయమందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నరుల యొక్క కాలి సత్తువను బట్టి, గుర్రములకు బలము తన కాలులో ఉంటుంది కదా, ఎంతో శక్తివంతమైన యానిమల్ అది. ఈ గుర్రముల బలము, నరుల యొక్క కాలి సత్తువను బట్టి ఆనందించేవాడు కాదు ఆయన. భయభక్తులు గలవారు, మొదటిగా భయభక్తులు గలవారు బట్టి ఆయన ఆనందిస్తాడు. ఎంత భయభక్తులు ఉన్న వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు. రెండవది, కృపకు కనిపెట్టు వారు యందు యెహోవా ఆనందించువాడు. కృప కొరకు ఎదురు చూసేవారు.
మనము రక్షించబడుతున్నది, మనము ఆశీర్వదించబడుతున్నది, మనము స్వస్థపరచబడుతున్నది మన భక్తి చేత కాదు, మన బలము చేత కాదు, దేవుని యొక్క కృపను బట్టి. ఆ కృపను బట్టి క్షమించబడుతున్నాం, ఆ కృపను బట్టి స్వస్థపరచబడుతున్నాం, ఆ కృపను బట్టి రక్షించబడుతున్నాం. ఆ కృపకు ఎదురు చూసు వారిని బట్టి ఆయన ఆనందించువాడు ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడు నీ సమస్తము మీద తన యొక్క కాపుదల నుంచి ఉన్నాడు. నీ సరిహద్దుల మీద, నీ పిల్లల మీద, నీ యొక్క వంట ఇంటి మీద కూడా ఆయన కనుదృష్టి ఉంది. ప్రభుని స్తుతించే వారికి ఈ కాపుదల సొంతమవుతుంది. ప్రభుని హృదయంలో నింపుకున్న వారికి మాత్రమే, ప్రభుయందు భయభక్తులు గల వారికి మాత్రమే, ఆయన కృపకు వేడుకుని వారికి మాత్రమే ఈ యొక్క కాపుదల సాధ్యమవుతుంది. నేడు పిల్లలకు కాపుదల ఎంతో అవసరం. నీ కుటుంబంలో నీ పిల్లలకు మన వంట ఇల్లులో ఆశీర్వాదం అవసరం. ఈ టైంలో మనము అనేక పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అనేక ఉద్యోగాలు పోగొట్టుకున్నారు చాలామంది, అనేకులకు జీతములు లేవు, కొంతమందికి సగం మాత్రమే జీతాలు వస్తున్నాయి. ఈ టైంలో నీ వంట ఇల్లు మీద ప్రభు యొక్క సహాయం కావాలి. నీ పిల్లల ఎడల ఆయన కాపుదల కావాలి. ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో వారి సరిహద్దుల్లో సమాధానం ఉంచుతాడండి. వారి వంట ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. వారి పిల్లల చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ఈ వాక్యాన్ని ఈరోజు నువ్వు స్వతంత్రించుకోవాలని, ఈ వాక్యాన్ని బట్టి మనము ఆయన కృపకు కనిపెట్టువారుగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా మార్చబడాలి. భూమికి ఆజ్ఞించువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములను చల్లువాడు ఆయనే, ముక్కలు ముక్కలుగా వడగండ్లను విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవడు నిలువగలడు? ఆయన ఆగ్నేయువుగా వన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరి చేయగా నీళ్లు ప్రవహించును. సృష్టిలో ఆయన చేస్తున్న కార్యములు ఎంతో గొప్పవి. ఆయన చిన్న చిన్న వడగండ్లను కురిపిస్తున్నాడట, హిమములను ముక్కలుగా చేసి కురిపిస్తున్నాడు. అంటే దాని ద్వారా నీ పంటలు పాడవకూడదని, దాని ద్వారా నీ గృహం కూలిపోకూడదని, నీవు చనిపోకూడదని నీ మీద పెద్ద వడగండ్లు కాదు, వాటిని ముక్కలు చేస్తున్నాడంటే ఎంత పని పెట్టుకున్నాడు ప్రభు. ఈ భూమి మీద కలుగు చేస్తున్న ప్రతిదీ కూడా విపత్తుగా మారి నిన్ను నాశనం చేయకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. నేడు ఆయన సెలవీయగా ప్రవాహములు పొంగుతాయి. నేడు మనం చూస్తున్నాం, ఎంతో వరదలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన వరదలు. అవి మరీ ఎక్కువైపోతే ప్రభు కాపుదల ఉంది. ప్రభు ప్రతి విషయంలోనూ నీ ఎడల ఆయన ప్రాకారం కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప కృప! ఒకవేళ శోధన వచ్చిన, వరద వచ్చిన, వడగండ్లు వచ్చిన, మంచు కురిసిన, ప్రవాహములు వచ్చిన, అవి నీ మేలు కొరకు మారుస్తూ ఉండడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. వాటి ద్వారా నీకు కాపుదల అనుగ్రహిస్తున్నాడు. నేడు భారతదేశంలో
కరోనా వలన 60,000 మంది చనిపోయారు. లక్షలాది మంది ఇంకా బాధపడుతున్నారు. చాలా వేగంగా కరోనా అందరికీ వచ్చేస్తుంది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పది. ఈ శోధనలో నుంచి, ఈ ప్రవాహంలో మనం కొట్టుకుపోకుండా, ఈ వడగండ్లలో మనము నాశనం అవ్వకుండా, ఇవి చిన్న చిన్న మొక్కలుగా వాటిని ఈ భూమి మీద వేస్తున్నాడంట. నీకు హాని లేకుండా నీ చుట్టూ కంచె కాపుదల ఇస్తున్నాడని ఈ యొక్క వచనాల యొక్క భావం. సృష్టిలో కూడా తన పని ఎంతో శ్రద్ధతో చేస్తున్నాడు మానవుని కొరకు. ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసెను. ఆయన తన కట్టడలను న్యాయ విధులను ఇజ్రాయేలీలకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. మరి ఏ జనమునకు ఇలాగు చేసి ఉండలేదంట. ఎంత గొప్ప విషయము. ఎవరికి ఇలా చేయలేదంట. నీకు మాత్రమే. వింటున్న దేవుని బిడ్డలారా, నీకు మాత్రమే ఇలా చేశాడు. నీకు మాత్రమే తన కాపుదల నీ పిల్లల చుట్టూ, నీ చుట్టూ ఉంచాడు. నీ వంట ఇంటిలో ఆయన పౌష్టికరమైనటువంటి గోధుమ పిండిని ఉంచాడు. నీకు మాత్రమే సరిహద్దుల్లో క్షేమాన్ని దయచేశాడు. కనుక ప్రభువుని స్తుతించడం మంచిది. ఇకనైనా ఏ జనమునకు ఇలాగ లేదంటండి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో, ప్రశస్తమైన రక్తంలో కడగబడిన మనమే గొప్పవారం. మనకే ఈ ఆధిక్యత, మనకే ఈ కాపుదల. మనల్ని ఆయన పోగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, చెల్లి, దేవుని పెట్టారా, ఒకవేళ దేవుని నుంచి చెదిరిపోయారేమో, ప్రభు పోగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రభా ఇదిగో వస్తున్నాను, ఉన్న పలంగా నీ దగ్గరికి వస్తున్నానని, నా పాపం విడిచిపెడుతున్నానని ప్రభుతో చెప్పండి. నా వ్యసనాలు విడిచిపెడుతున్నానని ప్రభుతో చెప్పండి. ఉన్న పలంగా ప్రభు దగ్గరకు రండి. ప్రభు యొక్క కృపకు వేడుకుందాం. ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన సృష్టిని అనుకూలంగా మారుస్తాడు. విపత్తులను అనుకూలంగా మారుస్తాడు. విపత్తుల్లో నువ్వు నాశనం అవ్వకుండా కాపాడుతాడు. నీ సరిహద్దుల్లో సమాధానం ఉంచుతాడు. నీ పిల్లలు దేవుని యొక్క కాపుదల్లో ఉంటారు. నీ వంట ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఇంటి గొప్ప భాగ్యము నీకు కావాలని ఆశ కలిగి ఉన్నావా? ఏ జనమునకు ఈ భాగ్యం లేదంట. ఏ ప్రజలకు ఈ భాగ్యం లేదట. నీకే ఈ భాగ్యము. నీ కొరకే ఈ భాగ్యము. నీ కొరకే ఈ యేసు నామము. నీ కొరకే కలువరిలో చేతులు చాచి కలువరి నాథుడు నీ కొరకు నిలిచి ఉన్నాడు. యేసును నీవు కలిగి ఉండుట ఎంత భాగ్యము. ఈ భాగ్యం ద్వారా ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయన కృపను కొరకు కనిపెట్టుకుని జీవించే భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎన్నటెన్నటికీ ప్రభువుని స్తుతించుట మంచిది. కళ్ళు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కీర్తనలో నిన్ను స్తుతించడం మంచిది అని ప్రారంభించబడింది. ఈ వాక్యం వింటున్న ఎప్పుడు ప్రభా, ఏ హృదయం అయితే నైనా కన్నీటిలో ఉందో, ఎవరి గుండె అయితే చెదిరిపోయి ఉందో, ఎవరి గుండె అయితే భయంతో ఉందో, వారిని ప్రభా నైనా నీ మృదువైన చేతితో తాకండి. ఇప్పుడే యేసు నామములో ధైర్యము దయచేయండి, ధైర్యపరచండి. నీకు స్తోత్రాలు. ఒక చేతితో సృష్టిని పట్టుకుంటూ మరొక చేతితో నన్ను పట్టుకోవడానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావు. గుండె చెదిరిన వారిని పట్టుకోవడానికి ఆశ కలిగి ఉన్నావు.
ఎంత కృప ప్రభా నీది, ఎంత కృప. సృష్టిలో ప్రతిదీ మాకు మేలు చేయుట కొరకు నాయన నీవు మాకు అనుకూలముగా దాన్ని మారుస్తున్నావు. సృష్టిని చేసి విడిచిపెట్టక దానిలో నీవు పని చేస్తున్నావు నాయన. వీచే గాలి, ప్రవహించే నీరు, కురియు మంచు, కాయు ఎండ, ఇదంతా మా మేలు కొరకు ఉండునట్లుగా మా కొరకు చేస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే నీ కృపకు వేడుకుంటారో వారిని నువ్వు చేస్తావు, వారిని ఆశీర్దిస్తావు, వారిని దీవిస్తావు. మరి ఏ జనమునకు ఇలాంటి భాగ్యం లేదంట ప్రభా. అవును, ఈ రోజున ప్రభా ఏ చోటనున్నా ఎక్కడున్నా ప్రభా నిన్ను నమ్మిన బిడలకు ఇచ్చిన కాపుదలను బట్టి స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేయండి ప్రభా. ఎవరికీ లేని భాగ్యాన్ని, ఎవరికీ లేనటువంటి ఈ గొప్ప సహాయాన్ని, ఈ గొప్ప కాపుదల నీ బిడలమైన మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలని చెప్పండి. స్తుతి చేయకుండా నీకు దూరంగా ఉంటున్నాను. స్తుతి చేయుట మంచిదని తెలియజేసావు ప్రభా. స్తుతి చేసే మంచి హృదయం నాకు దయచేయండి. యెరూషలేము కట్టువాడు ఆయనే అని వాక్యం ద్వారా మాతో తెలియచేసావు. నీ మందిరం మేము కడుతూ ఉన్నాము, దాన్ని మీరు కట్టండి ప్రభా. దాన్ని కట్టేది నీవే. మా శక్తి చాలదు, మా సామర్థ్యం చాలదు. ఈ కష్ట సమయంలో మా ధనము చాలదు ప్రభా. ఈ మందిరాన్ని ఈ వారంలో మీరు కట్టండి. చెదిరిపోయిన, పాపం చేత చెదిరిపోయిన అనేక ఇశ్రాయేలీలు, అనేక నీ బిడలు నీ మందిరంలోకి వచ్చి నాయనా నీకు స్తుతి ధూపం వేసే గొప్ప మందిరాన్ని మీరు కట్టమని అడుగుతున్నాను. కట్టువాడు నీవే. అనేకుల జీవితాలను కట్టండి, గాయాలు కట్టండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మును దీవించును గాక. ఆమేన్.